ఎప్పుడూ ఎందుకు 2 నెలల నుంచి జరుగుతున్న పరిణామాలను చూడండి. ఏప్రిల్ చివర్లో వానలు, మేలో భయంకరమైన ఎండలు, ఇప్పుడు ఋతుపవనాల రాకలో ఆలస్యం, ఆ తర్వాత తక్కువ వర్షాలు. ఇంతకంటే విచిత్రం ఏమైనా ఉంటుందా? 25 ఏళ్ల క్రితం వాతావరణంలో ఇంత భయంకరమైన మార్పులేమీ లేవు. ఇటీవల 2 దశాబ్దాలుగా అనూహ్యమైన పరిస్థితులు. దీనంతటికీ శాస్త్రవేత్తలు చెబుతున్న కారణం ఎల్ నినో. అసలు ఎల్ నినో అంటే ఏంటి? అది ఎలా ఏర్పడుతుంది? ఎల్ నినో అనేది మనకి పసిఫిక్ మహాసముద్రంలో లోని నీటి యొక్క ఉష్ణోగ్రతల ప్రభావం వల్ల ఏర్పడే సిచ్యువేషన్. మనకి తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో కనుక ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటే మామూలు దానికంటే దాన్ని ఎల్ నినో ఉందని మనం చెప్తాం అనమాట. దాని ప్రభావము సముద్రంలో ఈరోజు ఉన్న ఏ పరిస్థితి అయినా సరే కొద్ది రోజుల తర్వాత వాతావరణంలో కంటే అట్మాస్ఫియర్లోకి అది వెళ్తుంది. సో అంటే అకాల వర్షాలు, ఈ వర్షాభావ పరిస్థితులు అన్నవి పూర్తిగా మానవ కల్పితాలను అనుకోవడానికి లేదు, ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటాయి. అయితే ఎల్ నినో ప్రభావం తర్వాత ఎన్వైరన్మెంటల్ ఇంబ్యాలెన్సెస్ అన్నవి కొంతవరకు మానవ కల్పితాలే. కానీ దీనికి ఎక్కువగా అభివృద్ధి చెందినటువంటి దేశాలే దీనికి బాధ్యత వహించాలి. ఏది ఏమైనప్పటికీ ఈ ప్రభావం మనకి ఎల్ నినో అనే దాన్ని బట్టి కూడా కొంచెం ఉంటుంది. అయితే పూర్తిగా మనం ఎల్ నినో వల్లనే ఈసారి వర్షాలు తక్కువ పడతాయని కూడా ఖచ్చితంగా చెప్పలేము. పాసిబిలిటీ 90% వరకు ఎల్ నినో ప్రస్తుతానికి వీక్ ఎల్ నినో సిచ్యువేషన్ ఉంది. మాన్సూన్ సీజన్లో సెప్టెంబర్ వరకు అది కొంచెం పెరిగి మోడరేట్ ఎల్ నినో స్టేజ్కి వచ్చే అవకాశం కనపడుతుంది. కాబట్టి వర్షాభావ పరిస్థితులు కొంచెము ఆఖరి వరకు అంటే సెప్టెంబర్లో కొంచెము అధికంగా ఉంటాయనేది అంచనా. ఈ భూగర్భ జలాలు తగ్గిపోయి కూడా తీవ్రమైన ఇబ్బంది వచ్చింది. ఖచ్చితంగా ఈ సంవత్సరం కొన్ని పంటలకు మాత్రం విపరీతంగా ధరలు పెరిగిపోతాయి. అంటే రైతుకు కాదు, ఈ లాభం అంతా కూడా దళారీలు అమ్ముకోలు చేసే వాళ్ళకు ఉంటుంది. మరి కొనుగోలుదారులు మాత్రం ఖచ్చితంగా ఎక్కువ ధరలు పెట్టాల్సి వస్తుంది.